ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నెల నుంచి 3,000 రూపాయల పెన్షన్ అందిస్తూ ఉండటంతో లబ్ధిదారుల కళ్లల్లో పట్టరాని ఆనందం కనిపిస్తోంది. పెన్షన్ల పంపిణీపై చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో దిగ్విజయంగా కొనసాగుతోంది. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు నుంచి మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారాన్ని అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు నెలకు 3,000 పెన్షన్ కార్యక్రమం ఈ ఏడాది జనవరి 1వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రగిరి నియోజకవర్గంలో తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి నెలకు 3,000 పెన్షన్ అందుకున్నటువంటి లబ్ధిదారులంతా కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 100% ఇచ్చిన హామీలు అమలు చేశారు. ఈరోజు వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3,000 అందుకున్నారు. ఎలా అనిపిస్తుంది పెద్దయినా? చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మాలాంటి వృద్ధులకి, అదేవిధంగా వికలాంగులకి ఈ ప్రభుత్వం అమలు చేసేటటువంటి సంక్షేమ పథకాలు బహుశా మన భారతదేశంలో మొదటి రాష్ట్రంగా మనం గుర్తింపు చేసుకోవచ్చు. నెల వచ్చే కొందికి 3,000 ఇస్తున్నాడు. సంతోషం. కొడుకులు చూసేదిలే, కూతుళ్ళు చూసేదిలే, ఎవరు చూసేదిలే. ఆయనే పంపించే డబ్బులు సంతోషంగా ఉన్నది, బాగున్నది. మాకు కూడా ఇస్తున్నాడు సార్. మరి నెల 3,000 ఇన్ని రోజులు తక్కువ ఇస్తున్నాయి, ఇప్పుడు 3,000 కరెక్ట్గా ఇస్తాడు. బాగా చేస్తుంది, చేసిన సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి మాకు పేదవాళ్ళకు అమ్మనే వాళ్ళకు మాకు డబ్బులు ఇస్తున్నాడు. మా బిడ్డ మాదిరి మమ్మల్ని చూస్తున్నాడు. ఈ రోజు నుంచి 3,000 మా ఇంటికి వచ్చింది. మమ్మల్ని చూస్తూ బాగా సాకుతున్నాడు. మా బిడ్డలు దొరికినా ఆయనే మమ్మల్ని రక్షిస్తున్నాడు. నేను తెలుగుదేశం గవర్నమెంట్లో ఇంకా అప్పటినికా నేను చాలా ట్రై చేశాను, నాకు దొరకడం లేదు. నేను ఇక్కడ ఫస్ట్ టైం ఫంక్షన్ స్టార్ట్ చేశాను, నాకు ఇచ్చారు. నాకు బిడ్డలు ఉన్నారు, కానీ నేను నమ్ముకోండేది ఫంక్షనే. ఎందుకంటే ఈ కాలంలో బిడ్డలు ఎవరో మా వయసుకు అప్పటికి నేను తప్ప నా తర్వాత నా భార్యకు కూడా వస్తుందని సాధించుకున్నాను. అదే నాకు దేవుడు ఇచ్చిన వరము, అదే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భిక్ష. ఆ భిక్షని ఇంకోటి, ఈ కాలంలో అన్నం తిన్నోడు అన్నం పెట్టినోడిని మర్చిపోడు. అలా ఎవరు మర్చిపోతారో ఏమో కానీ నేను మర్చిపోను. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి కానుక తీసుకుంటున్నటువంటి వీరు కన్న కొడుకులు కంటే కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాకు పెద్ద కొడుకుగా అండగా నిలుస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఈ సీఎం చేసినటువంటి సహాయాన్ని తాము జీవితంలో మర్చిపోలేమన్నటువంటి విషయాన్ని వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పెంచినటువంటి 3,000 రూపాయల పెన్షన్ తీసుకున్నటువంటి లబ్ధిదారు అందరిలో కళ్ళల్లో కూడా ఆనందం వెలువరిస్తూ ఉంది. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుచానూరు నుంచి.